హలో, నేను మిస్సెస్ రావు. సాధారణంగా కార్లలో ఎస్యూవీలు, హ్యాచ్ బ్యాక్లు ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ టూ వీలర్స్లో ఎప్పుడు వినం. కానీ టూ వీలర్స్ లాగా కనిపించేటువంటి త్రీ వీలర్ వచ్చేస్తుంది. అది మరి ఆటో అందామా? కాదు. స్కూటర్ అందామా? కాదు. త్రీ వీలర్తో కూడినటువంటి స్కూటర్ అని చెప్పి అనాలి. త్రీ వీలర్తో కూడినటువంటి స్కూటర్, ఫ్యామిలీ స్కూటర్ రాబోతుంది మార్కెట్లోకి. ఆల్రెడీ కొన్ని మార్కెట్లోకి వచ్చేసింది. అది ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇది సిటీల్లో ఫ్యామిలీ వెళ్ళడానికి అనుకూలంగా ఉండేటువంటి స్కూటర్. అది చూస్తుంటే కనుక ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ వాడేటువంటి దానిలాగానే కనిపిస్తుంటుంది, కానీ బట్ డిజైన్ డిఫరెంట్గా ఉంది. జనరల్గా ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, 3 చక్రాలు పెట్టించుకొని సపరేట్గా డిజైన్ చేసుకుంటున్నారు స్కూటర్లకి, అంటే ఈ స్కూటీలకి కానీ ఇలాంటి వాటికి. కానీ ఇది డిజైన్ డిఫరెంట్. ఫ్యామిలీ స్కూటర్ అని పేరు పెట్టారు, ఎస్యూవి అని పెట్టారు. ఎస్యూవి, ఫ్యామిలీ స్కూటర్ ఎస్యూవి అని చెప్పారు. అంటే కారులో ఎస్యూవి ఎలా పెద్దదిగా మనకు కనిపిస్తూ ఉంటుందో అలాగే స్కూటర్లో కూడా ఇది కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటి? ఎలక్ట్రిక్, పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళొచ్చు. 3 వీలర్స్ ఉంటాయి, 3 చక్రాలు ఉంటాయి కాబట్టి సేఫ్ కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువగా మహిళలు వాడుకునే దానికి వెసులుబాటు ఉండేలాగా డిజైన్ చేశారు. ఇదే మనకు కనిపిస్తున్నటువంటి స్కూటర్, ఎస్యూవి స్కూటర్. ఇది సుమారుగా చూస్తుంటే మినీ సైజ్ ఆటో లాగా. ఇక్కడ వెనక 2 మనుషులు, ముందు ఒక మనిషి కూర్చోవచ్చు, వెనక ఒక మనిషి కూర్చోవచ్చు, ఇద్దరు కూర్చోవచ్చు. ఇద్దరు కూర్చోడానికి వెసులుబాటు ఉంది. ఇక్కడ చిన్న చిన్న కొన్ని ఏదైనా వస్తువులు వేసుకోవడానికి అవకాశం ఉంది. మరి చూడటానికి చాలా ముద్దుగా ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్యూవి స్కూటర్. ఈ స్కూటర్లో రియల్ టైం రైడింగ్ డేటా, నావిగేషన్, కాల్ అలర్ట్లు వంటి సమాచారాన్ని ప్రదర్శించే స్మార్ట్ డాష్ బోర్డు ఉంది. ఇది పవర్ అవుట్పుట్ వేగాన్ని సర్దుబాటు చేయడానికి వివిధ గేర్ మోడళ్లను కలిగి ఉంది. FAM 1.0 మోడల్ ఇది. ఇదిగోండి, చూడండి. ఇక్కడ మీకు ఈ ఫోటోల్ని మీరు రోజులో చూస్తే ఏ విధంగా ఈ కొత్త మోడల్స్ ఉంటాయో మనం చూసుకోవచ్చు. వెనక చిన్నపిల్లలు అయితే ఇద్దరు కూర్చోవచ్చు. సో ఇక్కడ ఒక సీటు, ఇక్కడ అంటే ముందు ఒక సీటు ఉంటుంది డ్రైవర్ సీటు, వెనక ఒక సీటు. చిన్నపిల్లలు అయితే ఇద్దరు కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఒకళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ ఫ్యామిలీ ఎస్యూవి స్కూటర్. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు కోమాకి FAM 1.0, FAM 2.0 అనే 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎస్యూవి స్కూటర్లు అని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లు ప్రత్యేకంగా కుటుంబ ప్రయాణం కోసం రూపొందించింది. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ 3 చక్రాల స్కూటర్ను దేశీయ వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. FAM 1.0 ఎక్స్ షోరూమ్ ధర 99,999, అంటే ₹1,00,000. FAM 2.0 ఎక్స్ షోరూమ్ ధర 1,26,999, అంటే 1,27,000. ఈ స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధర ఇది. దీని మీద అడిషనల్గా ఇంకొక 50,000 ట్యాక్స్లో అయితే ఉంటుంది. ఈ స్కూటర్ల లక్షణాలను తెలుసుకుంది. ఈ స్కూటర్ ఏంటి పరిస్థితి అని అంటే, 2 స్కూటర్లు LiPo4 బ్యాటరీలను ఉపయోగిస్తాయి. ఇది వాటిని ప్రత్యేకంగా చేస్తుంది. ఈ బ్యాటరీలు 3,000 నుంచి 5,000 ఛార్జ్ సైకిల్స్ వరకు ఉంటాయి. ఇది అసాధారణం కాదు. ఈ లిథియం బ్యాటరీలు తేలికైనవి, అలాగే కాంపాక్ట్గా ఉంటాయి. ఇవి వేడెక్కడం, మంటలు రావడం, పేలుడు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ బ్యాటరీలు వేగంగా ఛార్జింగ్ చేయడానికి అనుమతిస్తాయి. ఛార్జింగ్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తాయి. అదనంగా ఈ బ్యాటరీలు పర్యావరణ అనుకూలమైనవని కంపెనీ చెప్తోంది. రైడింగ్ను సులభతరం చేసే స్మార్ట్ ఫీచర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేక అధునాతన సాంకేతికతలను కలిగి ఉన్నాయి. ఇవి స్వీయ నిర్ధారణ వ్యవస్థతో వస్తాయి. అంటే ఈ వ్యవస్థ ఏవైనా సమస్యలను స్వయంచాలకంగా గుర్తించి రైడర్ను ముందుగానే హెచ్చరిస్తుంది, మరిన్ని సమస్యలను నివారిస్తుంది. రివర్స్ అసిస్ట్ ఇరుకైన ప్రదేశాల ద్వారా ఉపాయాలు చేయడాన్ని సులభతరం చేస్తుంది. ప్రత్యేక బ్రేక్ లివర్, ఆటో హోల్డ్ ఫీచర్ను కలిగి ఉంటుంది. ఇది మెరుగైన పట్టు, ఖచ్చితమైన బ్రేక్ను అందిస్తుంది. స్మార్ట్ డాష్ బోర్డ్. ఈ స్కూటర్లో రియల్ టైం రైడింగ్ డేటా, నావిగేషను, కాల్ అలర్ట్లు ఇవన్నీ ఉంటాయి. సమాచారాన్ని స్మార్ట్ డాష్ బోర్డ్ ఉంది. ఇది పవర్ అవుట్పుట్ వేగాన్ని సర్దుబాటు చేయడానికి వివిధ గేర్ మోడల్ను కలిగి ఉంటుంది. FAM 1.0 మోడల్ ఒకసారి పూర్తి ఛార్జిపై 100 కిలోమీటర్లకు పైగా పరిధిని అందిస్తుంది. సో 1 అంటే 100 కిలోమీటర్లు తిరుగుతున్నాం. అయితే FAM 2.0 మాత్రం
200 కిలోమీటర్ల పైగా మైలేజ్ని ఇస్తుంది. లగేజ్ కోసం ఎక్కువ స్థలం, ఎఫ్ఏఎం 1.0, ఎఫ్ఏఎం 2.20 ప్రత్యేకంగా కుటుంబ సవారీల కోసం రూపొందించారు. వాటిలో సౌకర్యవంతమైన సీట్లు, 80 లీటర్ల పెద్ద బూట్ స్పేసు, చిన్న వస్తువుల కోసం ముందు బాక్స్ ఉన్నాయి. వెనక్కి కూడా మనం బాక్స్ ఒక బూట్ స్పేస్ ఉందంట. మెటాలిక్ బాడీలో ఎల్ఈడి డిఆర్ఎల్ సూచికలు, హ్యాండ్ బ్రేక్, ఫుడ్ బ్రేక్ ఉన్నాయి. ఇది ఈ స్కూటర్ల యొక్క రేటు కానీ ఫీచర్స్ కానీ. ఒకసారి మనం గ్రోకి వెళ్దాం. గ్రోకి వెళ్ళి ఈ స్కూటర్లు మనం ఏంటి అనేది ఒకసారి చూద్దామా, లేదంటే దాని ఫీచర్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ మీకు ఇక్కడ దీనికి ఇక్కడ లగేజ్ బూట్ స్పేస్, వెనక వైపు బూట్ స్పేస్ ఉందంట. ఇక్కడ చాలా ముందు ఒక మనిషి, వెనక ఒక మనిషి, ఇద్దరు కూర్చోవచ్చు. ఇది ఫ్రంట్ ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మినీ ఆటో అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ ఉంది. ఇక్కడ ఇది 2 మోడల్స్ ఇచ్చారు, 1.0, 2.0 అని. సో ఒకటేమో 200 కిలోమీటర్లు, ఒకటేమో 100 కిలోమీటర్లు వస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. సో రాబోయేటువంటి రోజుల్లో సిటీ ప్రయాణికులకు ఇది సౌకర్యవంతంగా ఉంది. అంటే ఒక ఫ్యామిలీ పిల్లలు, ఒక మదరు పిల్లలు హ్యాపీగా వెళ్ళచ్చు దీంట్లో. అంత సౌకర్యవంతంగా ఉంది. మరి ఇది మార్కెట్లో కొత్తగా వస్తుంది. ఎస్యూవి అని పేరు పెట్టారు. ఎస్యూవి స్కూటర్ అని పెట్టారు. ఇప్పటి వరకు మనం స్కూటర్లో ఎస్యూవీలు అట్లా కాకపోతే మోడళ్ళు మనం చూస్తే కనుక 5G అని 6G అని అలా ఉన్నాయి. కానీ ఇలాంటి మోడల్ ఎస్యూవీ అనేది ఒక కారులోనే ఉంటుంది. ఇప్పుడు మోటార్ వెహికల్లో స్కూటీల్లో కూడా వచ్చింది. కాబట్టి ఈ స్కూటీ మరి రాబోయే రోజుల్లో క్లిక్ అవుతుందా లేదా అనేది చూడాలి. మొత్తం మీద కొత్త తరహాలో మార్కెట్లోకి వస్తున్నారు. మార్కెట్లో వస్తున్నటువంటి ఈ వెహికల్ ప్రత్యేకించి మహిళలకి కొంచెం వెసులుబాటు ఉండేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 వీలర్ అయితే కనుక ఎవరైనా వచ్చి కారులో కొంచెం టచ్ చేసినా పడే అవకాశం ఉంది. కానీ ఇది కొంచెం సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది. ఇది 2 వీలర్ కన్నా సేఫ్టీ. కాకపోతే ఆటోల్ని కండెన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆటోలకేమో పైన టాప్ ఉంటుంది, దీనికి పైన టాప్ లేదు. బట్ ఈ లెంత్ ఎంత ఉంటుంది, వెనక టైర్లకి లెంత్ ఎంత ఉంటుంది, ఎంత ఇచ్చాడు అనేది కూడా చూడాలి. యాక్చువల్గా తక్కువ ఇచ్చుంటాడు వెనక లెంత్. నేను ఇందాక చెప్పినట్టు ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్కి తయారు చేస్తారు కదా, స్కూటీని తీసుకొని 3 టైర్లు వెనక 2 టైర్లు పెట్టేస్తారు, అలా డిజైన్ చేస్తారు. దాన్నే ఆ డిజైన్ మార్చేసి కొంచెం కూర్చోడానికి ఇక్కడ వెసులుబాటు ఉంది. కొద్దిగా చైర్లో కూర్చున్న ఫీలింగ్ ఉండేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. ముందు ఆల్రెడీ ఇక్కడ చూడండి మిర్రర్స్ ఇచ్చాడు, సైడ్ మిర్రర్స్ ఇవన్నీ ఇచ్చాడు. యాక్చువల్గా సేఫ్టీ కూడా, బ్రేక్ కూడా సేఫ్టీ బ్రేక్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. సో ఒక క్లియర్గా చెప్పాలంటే జస్ట్ మినీ ఆటో. అలాగే దీన్ని మనం పరిభాషలో చెప్పాలంటే స్కూటర్కి ఎక్కువ, ఆటోకి తక్కువ, ఆ డిజైన్లో ఉంది ఇది. సో ఇది రాబోయే రోజుల్లో చూడాలి మార్కెట్లో నిలబడుతుందా లేదా అని. థ్యాంక్ యూ.